హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మనం రీసెంట్గా 16వ తారీఖు నాడు స్టార్ట్ చేసిన ఫ్రీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ గురించి అయితే నేను మీకు చెప్పబోతున్నాను. ఈ ప్రోగ్రామ్ అయితే మనం ఒక 20 డేస్ పాటు ఫ్రీగా 16వ తారీఖుతో స్టార్ట్ చేసి సెప్టెంబర్ 5 వరకు అయితే రన్ అవుతుంది. అయితే ఈ 16, 17 తారీఖులు రాసిన ఆన్సర్స్లోనే ఒక ఇద్దరు క్యాండిడేట్స్ ఆన్సర్స్ అయితే చాలా బాగా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. సో మీరు కూడా ఈ ప్రోగ్రామ్ గురించి తెలియని వాళ్ళు లింక్లో అండ్ పిన్ కామెంట్లో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ అయితే ఇవ్వబడుతుంది. ఆ టెలిగ్రామ్ లింక్ ద్వారా వెళ్ళి మీరు మన రైట్ ఐఏఎస్ టీజీపీఎస్సీ గ్రూప్లో జాయిన్ అయ్యి మేము పోస్ట్ చేసే డైలీ 3 క్వశ్చన్స్కి ఇంట్రొడక్షన్, బాడీలో కొన్ని మెయిన్ పార్ట్స్ రాస్తూ ఉంటే మీకు కూడా ఈ 21 డేస్ తర్వాత అయితే మీకు ఆన్సర్ రైటింగ్ అనేది ఒక సింపుల్ టాస్క్ లాగా అయితే మారుతుంది. నేను ఆల్రెడీ ఇంట్రొడక్షన్ ఎలా రాయాలి అనే దాని మీద అయితే నేను ఒక అర్ధగంట పాటు డీటెయిల్డ్ వీడియో చేసేసి దీనికంటే ముందు పోస్ట్ చేసిన వీడియోనే ఉంటుంది. అది మీరు ఒకసారి అయితే చూసి ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో ఈ ప్రోగ్రామ్ ఫ్రీగానే ఉంటుంది, మీరేమీ మనీ కట్టాల్సిన పని లేదు. అయితే ఈ ప్రోగ్రామ్ కింద రాసిన ఆన్సర్ని నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఓకే, అది తెలుగు మీడియంలో రాశారు, ఒకసారి చూడండి మీరు. సో ఈ ఆన్సర్ వచ్చేసి మనం పోస్ట్ చేసిన క్వశ్చన్స్కి ఓన్లీ ఇంట్రొడక్షన్ మాత్రమే మనం రాపిస్తున్నాం ప్రజెంట్ ఫస్ట్ 3-4 డేస్ పాటు. ఆ తర్వాత బాడీలోకి ఎంటర్ అవుతారు, ఆ తర్వాత ఫైనల్గా కంక్లూజన్లోకి ఎంటర్ అవుతారు అనమాట. సో ఈ విధంగా అయితే మనం ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ నేను చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్లో ఇంటర్నేషనల్ మైగ్రేషన్స్ గురించి ఇచ్చాను. బట్ ఈ ఆస్పిరెంట్ వచ్చేసి ఏం రాశారంటే మనకి జాతి స్థాయిలో జరిగేటువంటి వలసని గురించి రాశారనమాట. సో నేను ఇక్కడ అతనికి ఏం చెప్పానంటే, బ్రదర్ మీరు మన ప్రశ్నలు అడిగింది వచ్చేసి తెలంగాణ నుంచి అంతర్జాతీయంగా వెళుతున్న వలస కార్మికుల గురించి అడగడం జరిగింది. బట్ మీరు డేటా రాశారు, బట్ ఇక్కడ డేటా ఏమవుతుందంటే ఇర్రిలెవెంట్ డేటా అవుతుందన్నమాట. ఓకే, అంటే ఇక్కడ మెయిన్ టాపిక్కి ఇక్కడికి సంబంధం లేదు, అంటే కొంచెం మిస్ మ్యాచ్ అవుతుంది. సో మీరు ఇక్కడ జాగ్రత్త తీసుకున్నని అని అయితే చెప్పడం జరిగిందనమాట. అదే ఒకవేళ ఇది నార్మల్ మైగ్రేషన్ గురించి అడిగినట్టయితే ఇది ఎక్సలెంట్ ఇంట్రడక్షన్ అయ్యేది అనమాట. కానీ ఇక్కడ కంటెక్స్ట్ని కూడా మనం చూసుకోవాలి ఇంట్రడక్షన్ రాసేటప్పుడు. సో ఇది మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ తర్వాత లెజిస్లేటివ్ ప్రివిలేజెస్ గురించి అయితే నేను ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఇచ్చాను. బ్రదర్ చాలా బాగా రాశారు, బట్ అనుకోకుండా చిన్న ఒక మిస్టేక్ అయితే చేశారు. ఆ మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ బ్రదర్ రాసింది ఏంటంటే అంత బాగానే రాశారు, ఆర్టికల్స్ కూడా చాలా బాగా కోట్ చేశారు, కానీ దీనికి సంబంధించిన మెయిన్ కేసులో ఏదైతే ఉందో దాని దగ్గర కొంచెం తప్పు చేశారనమాట. అదేంటంటే కేశవ్ సింగ్ వర్సెస్ స్పీకర్ అని రాయాల్సింది పోయి కేశవ్ సింగ్ వర్సెస్ అలహాబాద్ అని రాశారనమాట. సో దానివల్ల ఏంటంటే ఇంట్రడక్షన్లోనే మనం ఏదైనా తప్పు చేస్తే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందన్నమాట. అదే ఇక్కడ స్పీకర్ అని రాస్తుంటే చాలా మంచి ఇంప్రెషన్ క్రియేట్ అయ్యి ఉండేది, కానీ అలహాబాద్ అని రాయడం ద్వారా మనం మిస్టేక్ చేయడం ద్వారా ఎగ్జామినర్ ఆన్సర్కి వెళ్ళకముందే మనం మిస్టేక్స్ చేస్తున్నాము అని చెప్పేసి ఒక సిగ్నల్ ఇచ్చినట్టు ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుందంటే ఒక నెగిటివ్ ఇంప్రెషన్, ఆన్సర్ని ఇంకా బాగా కీన్గా చెక్ చేయాలని ఒక ఐడియా అయితే వాళ్ళకి వస్తుందన్నమాట. అందుకని మన ఇంట్రడక్షన్లో తప్పులు చేయకూడదు, ఇట్లాంటివి ఫ్యాక్చువల్ మిస్టేక్స్ అస్సలు చేయడానికి స్కోప్ ఉండకూడదు అనమాట. మనం ఏది రాసినా సరే ఇంట్రడక్షన్లో మాత్రం చాలా కరెక్ట్గా రాయాల్సి ఉంటుంది. సో ఈ పాయింట్ మీరు గమనించాలి. దాంతోపాటు ఇది నేను సాలార్జంగ్ సంస్కరణ మీద అడిగాను, బట్ చాలా బాగా రాశారు, దీన్ని సాటిస్ఫైడ్ అనమాట. సో ఈ విధంగానైతే ప్రజెంట్ అయితే ఇట్లా స్టూడెంట్స్, యాస్పిరెంట్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు రాసి పంపుతున్నారు. మనం కూడా ఫ్రీగానే ఎవాల్యుయేట్ చేసేసి వాళ్ళకి బ్యాక్ పంపిస్తున్నాము. ఇది ఏంటంటే టెస్ట్ సిరీస్ కన్నా కూడా ఆన్సర్ రైటింగ్ని ఎట్లా మనం డెవలప్ చేసుకోవాలి, ఆన్సర్ రైటింగ్లో ఉండే కొన్ని ఇనర్షియా కానీ రైటర్స్ బ్లాక్ని కానీ ఎట్లా అవాయిడ్ చేయాలి అనేది, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అనేది దీని మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. సో మీరు కూడా నచ్చితే మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు, మీ ఆన్సర్స్ మాకు పంపొచ్చు, మేము ఎవాల్యుయేట్ చేసి మళ్ళీ మీకు అదే డే కావచ్చు, ఒకవేళ వర్క్ బర్డెన్ ఎక్కువైతే నెక్స్ట్ డేలోనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే మీకు పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనం టీజీపీఎస్సీ కోసం రకరకాల ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, త్వరలో ఇంకా మరొక 21 డేస్ ప్రోగ్రామ్ కానీ, దాని తర్వాత మన రైట్ ఐఏఎస్ తరపునే ఒక సొసైటీ గవర్నెన్స్ ఎథిక్స్ మెటీరియల్ కూడా తెలంగాణ ఓరియంటెడ్గా ఒకటి
ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు మా వాళ్ళు. సో అది కూడా మీకు త్వరలో తీసుకురాబోతున్నాం. సో యూ విల్ గోయింగ్ టు సీ ఏ మేజర్ చేంజ్ ఇన్ ద ప్రాసెస్. సో అది ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మెయిన్గా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ అవుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.